హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం సైకాలజీ క్లాసెస్ గురించి వీడియోస్ చేసుకుంటున్నాం కదండి. మనం ఇప్పుడు ఏంటి ప్రజ్ఞ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. ఇంతకు ముందు క్లాస్లో ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ప్రజ్ఞలో సెకండ్ టాపిక్ వచ్చేసరికి ప్రజ్ఞ సిద్ధాంతాలు. ఏంటి ప్రజ్ఞ సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ సిద్ధాంతాలు వాటి యొక్క రకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ సిద్ధాంతం అండి? ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం అంటే యూనిఫాక్టర్ థియరీ. ఈ యూనిఫాక్టర్ థియరీ, ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? బినే. ప్రజ్ఞలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసరికి బినే. ఎవరు ప్రతిపాదించారు? బినే. ఏ సిద్ధాంతాన్ని? ఏకకారక సిద్ధాంతాన్ని. బినే ఏ దేశానికి చెందినవాడు? ఫ్రాన్స్. ఇతను ప్రతిపాదిస్తే బలపరిచినది ఎవరు? స్టెర్న్, టెర్మన్ అండ్ ఎబ్బింగాస్ ముగ్గురు బలపరిచినారు. ఈయన ప్రతిపాదించిన దాన్ని బలపరిచింది స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగాస్. వీరి ప్రకారం ప్రజ్ఞ అంటే దేంతో ఏర్పడినండి? ఒకే కారకంతో ఏర్పడిన, అందుకే ఏకకారక సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగిలిన అన్ని రంగాలలో కూడా అదే విధమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారని వీరి భావన. బిని ఏమని ప్రతిపాదించాడు? ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగిలిన అన్ని రంగాలలో కూడా అదే విధమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పింది ఎవరు? బిని. దీన్ని బలపరిచింది ఎవరు? స్టెర్న్, టెర్మన్ అండ్ ఎబ్బింగాస్. ఉదాహరణ చూద్దాం. అంటే ఏకకారక సిద్ధాంతానికి ఉదాహరణ చూడండి. ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగిలిన అన్ని రంగాలలో ప్రావీణ్యం ఉంటుందన్న. చూడండి, గణితంలో నిష్ణాతుడైన వ్యక్తి మిగిలిన అన్ని సబ్జెక్టులలో కూడా అంత ప్రావీణ్యత చూపుతాడు. ఇది కరెక్టా అండి? గణితం వస్తే సైన్స్, సోషల్, హిందీ అన్ని రాగలుగుతాయా? నాకైతే సరికాదనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ ఈ భావన సరైనది కాకపోవడం వల్ల దీనిని చాలా మంది అంగీకరించలేరు. ఏమైంది అంటే ఇది సరికాదు అని అందరూ భావిస్తున్నారు. అందుకే దీన్ని ఏమంటున్నారు? సాంప్రదాయక ప్రజ్ఞ నియంతృత్వ సిద్ధాంతం అంటారు. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం లేదా నియంతృత్వ సిద్ధాంతం అని పిలుస్తున్నారు. ఇది చెప్పింది కరెక్ట్ కాదండి. ఇప్పుడు గేమ్స్ ఆడతారు, ఆయనకు స్టడీలో ఉందంటే ఉండదు. ఇప్పుడు గణితంలో వచ్చిన వాళ్ళు సైన్స్, సోషల్, హిందీ, తెలుగు అన్నిట్లో ప్రావీణ్యంగా ఉండాలనేది లేదు. ఏదో ఒక దాంట్లో మాత్రమే ఉంటారు. ఇదే సిద్ధాంతము ఏకకారక సిద్ధాంతము. ప్రతిపాదించింది ఎవరు? బినే. బలపరిచింది స్టెర్న్, టెర్మన్ అండ్ ఎబ్బింగాస్. ఇది ఒకే కారకంతో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నారు? ఏకకారక సిద్ధాంతం అని పిలుస్తున్నారు. దాన్ని ఏంటండి? ఒక రంగంలో ప్రావీణ్యం పొందిన వారు అన్ని రంగాలలో కూడా ప్రావీణ్యాన్ని చూపుతారు. ఇది సరికాదు అన్నారు కాబట్టి ఇంకొకటి ఏం ప్రతిపాదించారో ద్వికారక సిద్ధాంతం. అంటే టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. టూ ఫ్యాక్టరీ థియరీ. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కార్ల్ స్పియర్మన్. ఏ దేశస్థుడు? బ్రిటన్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కార్ల్ స్పియర్మన్. ఏ దేశస్థుడు? బ్రిటన్. ఈయన రచించిన గ్రంథం ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఈయన గ్రంథం వచ్చేసరికి ఏంది? ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. గ్రంథ రచయిత ఎవరు? కార్ల్ స్పియర్మన్. ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ద్వికారక సిద్ధాంతాన్ని. అదే చూద్దాం. ఈయన ప్రకారం వ్యక్తిలోని ప్రజ్ఞ అనున్నది సాధారణ కారకం, ప్రత్యేక కారకంల కలయిక. సాధారణ కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్ అని షార్ట్ కట్ లో పిలుస్తారు. అదే ప్రత్యేక కారకం అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్. ఈయన ఏమంటాడు? సాధారణ కారకం, ప్రత్యేక కారకంల కలయికని ప్రజ్ఞ అన్నారు. అంటే ఏంటిదో చూద్దాం. ఇక్కడ చూడండి, సాధారణ కారకం ప్లస్ ప్రత్యేక కారకం ప్రజ్ఞ అని ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి మానసిక చర్యలలో ఎన్ని కారకాలు ఉంటాయి? 2 కారకాలు ఉంటాయని, 2 ప్రాధాన్యం గల కారకాలేనని ఈ సిద్ధాంత భావన. ఇదే సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం. 2 కారకాలు, ఒకటి సాధారణం, ఇంకొకటి ప్రత్యేకం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఓకేనా? సాధారణ లేదా సామాన్య కారకం
అంటే జీ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్. ప్రత్యేక లేదా నిర్దిష్ట కారకం. ప్రత్యేక కారకం ఇంకో పేరేమి నిర్దిష్ట కారకం. ఎస్ ఫ్యాక్టర్, స్పెషల్ ఫ్యాక్టర్. ఓకేనా. ఈ సాధారణ కారకం చూడండి ఆనువంశికత వల్ల వస్తుంది. ప్రత్యేక కారకం అనేది పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది. అందరిలో జీ ఫ్యాక్టర్ అనేది అనువంశికం వల్ల వస్తే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేది పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది. ఈ సాధారణ కారకం అనేది స్థిరంగా ఉంటుంది. ఇది ప్రత్యేకం అనేది పరిసరాల వల్ల వస్తుంది కాబట్టి పరిసరాల వల్ల ప్రభావితం అగును. పరిసరాలను బట్టి అది చేంజ్ అవ్వడమా అలానే ఉండడం అనేది జరుగుతుంది. జీ కారకాన్ని అభ్యసనం, అనుభవాలు ఎక్కువ తక్కువ చేయలేవు. జీ కారకాన్ని అభ్యసనం, అనుభవాలు అనేవి ఎక్కువ తక్కువ చేయలేవు. ఎందుకంటే అనువంశికంగా వచ్చింది కాబట్టి అది ఎక్కడ స్థిరంగా ఉంటుంది అంతే. దాన్ని ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం అనేది జరగదు. దీనివల్ల అయినా సరే సాధ్యం కాదు. అదే ప్రత్యేక కారకానికి అభ్యసనం ద్వారా ఎస్ కారకాన్ని పెంపొందించుకోవచ్చు. స్పెషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సృజనాత్మకత అట్లా ఉంటాయి కదా, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి పరిసరాలు అభ్యాసం ఏమంటారు టీచింగ్ చేస్తుండడం వల్ల అది పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలన్నీ జీ కారకాన్ని మాపనం చేస్తాయి. ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి కదా, అవి ఏ కారకాన్ని మాపనం చేస్తాయి? సాధారణ కారకాన్ని, అనువంశికం ద్వారా వచ్చిన కారకాన్ని ప్రభావితం. ఈ ఎస్ కారకాన్ని మాపనం చేయలేవు. ఈ జీ కారకం అనేది అల్ప ప్రజ్ఞావంతుడా, అధిక ప్రజ్ఞావంతుడా అని నిర్ణయిస్తారు. ప్రజ్ఞా పరీక్షల టెస్ట్ ద్వారా తెలిసేది ఏంది? అల్పమా అధికమా అయినది ఏంటి అనేది. ఈ ప్రజ్ఞా విషయంలో వైయక్తిక భేదాలు నిర్ణయిస్తారు. వైయక్తిక భేదాలు అనేది నిర్ణయించడం జరుగుతుంది. అల్పన అధికమా కాదు కానీ ఎవరికి ఎక్కువ తక్కువ అని డిఫైన్ చేస్తారు. ఇక్కడ ఇంకొక టాపిక్ జీ కారకం ఏముంటుంది? ఒక వ్యక్తిలో ఒకే జీ కారకం ఉంటుంది. జీ కారకాలు ఎన్ని ఉంటాయి? అనువంశికంగా వచ్చింది ఒకటే ఉంటుంది. అదే ఒక వ్యక్తిలో ఎస్ కారకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, ఒకటి కంటే కూడా ఎక్కువ ఉండేటేంటి? ఎస్ కారకాలు అంటే ప్రత్యేక కారకాలు. 7th వన్ చూడండి. ప్రతి కృత్యంలో జీ కారక ప్రభావం ఉంటుంది. మనం చేసే ప్రతి కృత్యంలో జీ కారకం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే నిర్దిష్టమైన విషయాలలో మాత్రమే ఎస్ కారక ప్రభావం ఉంటుంది. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్ లో మాత్రమే ఎస్ కారకం అనేది ఉంటుంది. జీ కారకం అన్ని విషయాలలో సమానంగా ఉంటుంది. ఎస్ కారకం వ్యక్తిలో కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతుంది. ఎందుకు మారుతుంది? అది పరిసరాలను బట్టి మారుతుంది కాబట్టి వాళ్ళు చేసే కృత్యం కాలాన్ని బట్టి మారుతుంది. జీ కారకం స్థిరంగా ఉంటుంది కాబట్టి అన్ని సమయాలలో అన్ని విషయాలలో కూడా సమానంగా ఉంటుంది. ఇది ద్వికార సిద్ధాంతంలో సాధారణ కారకం, ప్రత్యేక కారకం యొక్క డిఫరెన్స్. ఈ రెండు కలిపితేనే ప్రజ్ఞ అని చెప్పిన వారు ఎవరు? కార్ల్ స్పియర్మన్. నెక్స్ట్ నోట్. గణితంలో ఒక వ్యక్తికి ప్రతిభను నిర్ణయించేది జీ కారకం అయితే గణితంపై ఆ వ్యక్తికి గల అభిరుచిని నిర్ణయించేది ఎస్ కారకం. అభిరుచి అంటే స్పెసిఫిక్. అందరికీ గణితం అంటే అభిరుచి ఉండదు. ఒక్కొక్కరికి సైన్స్ అంటే అభిరుచి ఉంటుంది, ఇంకొకరికి సోషల్ అంటే అభిరుచి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు సైన్స్ అంటే ఇష్టం, అభిరుచి ఉన్న వాళ్ళు జీ ఉంటది. ఎందుకంటే గణితం ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు, అసలు చేయలేకుండా లేరు కాబట్టి. అంటే ఒక వ్యక్తి ప్రతిభను నిర్ణయించే జీ కారకం అయితే దాని యొక్క అభిరుచిని నిర్ణయించేది ఎస్ కారకం. ఇప్పుడు ఈ కార్ల్ స్పియర్మన్ ప్రకారం జీ కారకం ఎక్కువ ఉన్నవారు అనేక రంగాలలో రాణిస్తే ఎస్ కారకం ఉన్నవాళ్ళు ప్రత్యేక రంగాలలో రాణిస్తారు. ప్రతిభ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జీ కారకం అంటే ప్రతిభ అన్నారు కదా, అనేక రంగాలలో రాణిస్తారు. అదే ఎస్ కారకం ఎక్కువ ఉన్నవారు వాళ్ళకి ఏ దాంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో మాత్రమే బాగా రాణిస్తారు. ఓకేనా. ఇది ద్వికారక సిద్ధాంతం యొక్క టాపిక్. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసరికి చూడండి, బహుకారక సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అండి? బహుకారక సిద్ధాంతం. మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. దీన్ని ఏమని పిలుస్తున్నారు? అనార్కిజం థియరీ. ఈ థియరీని ప్రతిపాదించింది ఎవరు? థారండైక్. ఏ దేశస్తుడండి థారండైక్? అమెరికా దేశస్థుడు.
ఇప్పుడు ఈ బహుకారక సిద్ధాంతం యొక్క నిర్వచనం చూద్దాం. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తారండైక్. ఇతను అసలుకి ఏ దేశస్థుడు? అమెరికా. ఇది ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్న నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ. ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్న నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అని చెప్పడం జరిగింది. ఇందులో చూడండి, ఒక రంగంలోని ప్రావీణ్యం మరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు. ఒక రంగంలో ఉన్న ప్రావీణ్యం అనేది మరో రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు. ప్రజ్ఞను ఎన్ని రకాలుగా తెలిపారు? 3 రకాలుగా తెలిపారు. ఎలా తెలిపారు? తారండైక్ ఏ దేశస్థుడన్నాడు? అమెరికా. ఏమని చెప్పారు? మూర్త లేదా యాంత్రిక ప్రజ్ఞ. మూర్త లేదా అంటే కనిపించే లేదా యాంత్రిక ప్రజ్ఞ. సెకండ్ వన్ అమూర్త ప్రజ్ఞ అంటే కనిపించకుండా ఉన్నది. థర్డ్ వన్ సాంఘిక ప్రజ్ఞ. ఓకేనా? తారండైక్ చెప్పిన ప్రజ్ఞ రకాలు ఏంటంటే మూర్త లేదా యాంత్రిక ప్రజ్ఞ అంటారు. సెకండ్ వన్ అమూర్త ప్రజ్ఞ, థర్డ్ వన్ సాంఘిక ప్రజ్ఞ. ఈయన ఏం రాశారు? మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. తారండైక్ గ్రంథం ఏంటండి? మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయని తెలిపారు? 4 గుణాలు ఉంటాయని తెలిపారు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని తెలిపారు. అవేంటో చూద్దాం. స్థాయి లేదా అంతస్తు అంటే ఒక కృత్యం యొక్క క్లిష్టతను అంటే లెవెల్, ఆ కృత్యాన్ని ఎంతవరకు చేయగలము అని తెలిపేది స్థాయి లేదా అంతస్తు. లెవెల్ అంటే స్థాయి లేదా అంతస్తు, క్లిష్టతను. సెకండ్ వన్ వ్యాప్తి లేదా విస్తరణ అంటే ప్రతి క్లిష్టత స్థాయిలో ఎన్ని కృత్యాలు చేశాడో తెలియజేసేది. ఇప్పుడు లెవెల్ అంటే మనం ఎంతవరకు చేయగలిగామా అనేది లెవెల్. అందులో మనం ఎన్ని కృత్యాలు చేశాము కంపల్సరీ అనేది రేంజ్. మనం ఎన్ని కృత్యాలు చేయగలము అనేది. ఇప్పుడు చూడండి, మనం ఒక గేమ్ ఆడతాము. కొన్ని గేమ్స్ అవేంటి 5 లెవెల్స్ ఉన్నాయనుకోండి, అది దాని యొక్క రేంజ్ లెవెల్ అన్నట్టు, స్థాయి లేదా అంతస్తు. అందులో మనం 3rd లెవెల్ వరకే ఆడగలిగామంటే అది వ్యాప్తి లేదా విస్తరణ అంటే రేంజ్, మనము అన్ని కృత్యాలు చేశామని. ఇంకోటి థర్డ్ వన్ చూడండి, వైశాల్యం. ఏంటండి? వైశాల్యం ప్రతి స్థాయిలోని అన్ని వ్యాప్తిల మొత్తం ఏరియా. అంటే ప్రతి లెవెల్లో మనం ఎంతవరకు ఆడుతున్నామో అన్నిటి మొత్తమే వ్యాప్తిలోని మొత్తమే ఏరియా అంటే వైశాల్యం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నిష్పాదన వేగం. ఒక కృత్యాన్ని ఎంత వేగంగా చేశాడు అనేది నిష్పాదన వేగం. ఈ 4 గురించి ఎవరు చెప్పారు? తారండైక్. ఏ సిద్ధాంతం? బహుకారక సిద్ధాంతం. అనార్కిజం థియరీ అని కూడా అంటారు. ఏమేం చెప్పారు? స్థాయి లేదా అంతస్తు, వ్యాప్తి లేదా విస్తరణ, థర్డ్ వన్ వైశాల్యం, ఫోర్త్ వన్ నిష్పాదన వేగం. చూడండి, ఏదో ఒకటి కాకుండా పై 4 కారకాలు కలిసి పనిచేస్తాయని, అన్ని కారకాల సముదాయమే ప్రజ్ఞ అని తెలిపారు. ఒకటి మాత్రమే కాకుండా ఈ 4 జరుగుతాయని తెలిపింది ఎవరు? తారండైక్. పై 4 గుణాలను మాపనం చేయడానికి, ఇప్పుడు 4 గుణాలను చెప్పుకున్నాం కదండి, ఆ 4 గుణాలను మాపనం చేయడానికి తారండైక్ ఏం చెప్పాడు? CAVD అనే మాపనాన్ని తయారు చేశారు. CAVD అని మాపనాన్ని తయారు చేశారు. అందులో సి అంటే సెంటెన్స్ కంప్లీషన్, వాక్య పూరణం. ఏ అంటే అర్థమెటిక్, అంక గణితం. వి అంటే వొకాబులరీ, పదజాలం. డి అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. ఈ పై 4 గుణాలను మాపనం చేయడానికి తారండైక్ చేసిన మాపనం ఏంటండి? CAVD. సి అంటే సెంటెన్స్ కంప్లీషన్, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. ఇవి బహుకారక సిద్ధాంతం యొక్క టాపిక్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటండి? ఫోర్త్ వన్ సిద్ధాంతాల్లో ఫోర్త్ వన్ చూడండి, సామూహిక కారక సిద్ధాంతం. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ.
ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని ప్రతిపాదించింది ఎవరు థర్స్టన్ ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థర్స్టన్. ఈయన కూడా ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఈ సిద్ధాంతానికి గల మరొక పేరు ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. దీని యొక్క పేరు సామూహిక కారక సిద్ధాంతం యొక్క పేరు. ఈయన రచించిన గ్రంథం వచ్చేసరికి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఎవరు రచించిన గ్రంథం? థర్స్టన్ రచించిన గ్రంథం. ఏంటి? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఈయన స్పియర్మన్ రూపొందించిన ద్వికారక సిద్ధాంతంలోని జీ ఫ్యాక్టర్ అంటే సాధారణ కారకం ఉంది కదండి, ఆ భావనను వ్యతిరేకించి ప్రజ్ఞలో ఒకే సాధారణ కారకం ఉండదని 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయికే ప్రజ్ఞ అని తెలిపారు. ఆయన ఒకటే సాధారణ కారకం ఉంటుందని తెలిపారు కదండి, కాదు, ఇందులో 7 సాధారణ కారకాలు ఉంటాయని చెప్పారు. అవి కలిపే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? థర్స్టన్. ఏం చెప్పాడు? సామూహిక కారక సిద్ధాంతాన్ని చెప్పారు. అందులో ఆ 7 ఏమిటో ఇందులో ఇవ్వడం జరిగింది, చూద్దాము. ఫస్ట్ వన్ పి అంటే పర్సెప్చువల్ ఎబిలిటీ. పర్సెప్చువల్ ఎబిలిటీ అంటే ప్రత్యక్ష సామర్థ్యం. ఏంటి? ప్రత్యక్ష సామర్థ్యం. ప్రత్యక్షంగా చూసేది అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వివిధ విషయాలను గ్రహించగలిగే సామర్థ్యం. ప్రత్యక్షంగా మన జ్ఞానేంద్రియాలలో చూసి చెప్పేది పర్సెప్చువల్ ఎబిలిటీ. సెకండ్ వన్ మెమోరీ. మెమోరీ అంటే జ్ఞానం, స్మృతి సామర్థ్యం అంటే ధారణలో ఉంచుకున్న విషయాలను తిరిగి జ్ఞాపకం తెచ్చుకునే సామర్థ్యం. ప్రత్యక్షంగా చూసి గుర్తించేది, మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని అంటే స్మృతి జ్ఞాపకంలోకి తెచ్చుకొని చెప్పేది మెమొరీ. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే సంఖ్యా సామర్థ్యం. ఏంటి? సంఖ్యా సామర్థ్యం. గణితంలోని అంశాలుగా త్వరగా గ్రహించగలిగే సామర్థ్యం. న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటి? సంఖ్యా సామర్థ్యం. గణితంలోని అంశాలను త్వరగా గ్రహించగలిగే సామర్థ్యం. దాన్ని మనం న్యూమరికల్ ఎబిలిటీ. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ. తార్కిక లేదా వివేచన సామర్థ్యం. తార్కిక లేదా వివేచన సామర్థ్యం అంటే ఆగమనాత్మక గాని నిగమనాత్మక వివేచనం చేయగలిగే సామర్థ్యాన్ని ఏమన్నారు? రీజనింగ్ ఎబిలిటీ. ఏంటి? తార్కిక లేదా వివేచన సామర్థ్యం అంటే ఆగమనాత్మక గాని నిగమనాత్మక గాని వివేచనం చేయగలిగే సామర్థ్యం. అంటే ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలు, సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను ఆలోచన చేయగలిగే సామర్థ్యం ఏంటి? రీజనింగ్ ఎబిలిటీ. ఫిఫ్త్ వన్ చూడండి, స్పేషియల్ ఎబిలిటీ. స్పేషియల్ ఎబిలిటీ అంటే ప్రాదేశిక సామర్థ్యం. స్థలాన్ని బట్టి వస్తువులతో వ్యవహరించే సామర్థ్యం. స్థలాన్ని బట్టి వస్తువులతో వ్యవహరించే సామర్థ్యాన్ని ఏమంటున్నారు? ప్రాదేశిక సామర్థ్యం. నెక్స్ట్ సిక్స్త్ వన్ వర్బల్ ఎబిలిటీ. శాబ్దిక సామర్థ్యం అంటే పదాలను చదవడం, వ్రాయగలిగే సామర్థ్యం. పదాలను చదవడం కానీ వ్రాయగలిగే సామర్థ్యాన్ని ఏమంటారు? శాబ్దిక సామర్థ్యం, వర్బల్ ఎబిలిటీ అని అంటారు. లాస్ట్ వన్ సెవెంత్ వన్ చూడండి, వర్డ్ ఫ్లూయెన్సీ. వర్డ్ ఫ్లూయెన్సీ అంటే పదధారాలత సామర్థ్యం. పదాలను ధారాళంగా ఉపయోగించగలిగే సామర్థ్యాలను అంటారు వర్డ్ ఫ్లూయెన్సీ. 7 ఉంటేనే సాధారణ కారకం అని, ఒక్కటి కాదు 7 ఉంటాయని చెప్పింది ఎవరు? థర్స్టన్. ఏమిటి? ప్రత్యక్ష సామర్థ్యం, జ్ఞానేంద్రియాల ద్వారా చెప్పేది స్మృతి సామర్థ్యం, ధారణలోకి తెచ్చుకొని చెప్పేది సంఖ్యా సామర్థ్యం అంటే గణితంలోని అంశాలని చెప్పేది. ఫోర్త్ వన్ రీజనింగ్, తార్కిక లేదా వివేచన సామర్థ్యం. ఫిఫ్త్ వన్ స్పేషియల్ అంటే ప్రాదేశిక సామర్థ్యం. నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ అంటే శాబ్దిక సామర్థ్యం. లాస్ట్ వన్ వర్డ్ ఫ్లూయెన్సీ అంటే పదధారాలత సామర్థ్యం. వీటి గురించి చెప్పింది ఎవరు? థర్స్టన్. నోట్, ఈ సిద్ధాంతం ఆధారంగా ఈయన ప్రజ్ఞా పరీక్షలు రూపొందించారు. దానిని ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటారు. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని రాసింది ఎవరు? థర్స్టన్.
అయితే ఈ పరీక్షలు ప్రజ్ఞను కాకుండా సహజ సామర్థ్యాలను మాత్రమే కొలవడం వలన ఈయను సహజ సామర్థ్య పరీక్షల మాపన అర్జుడిగా పిలుస్తారు. ఈయన చెప్పిన ఈ 7 టాపిక్స్ ఏంది ప్రజ్ఞను పరిశీలించడం కాకుండా సహజ సామర్థ్యాలను మాత్రమే కొలవగలుగుతున్నాయి. కాబట్టి ఈయనని ఏమని పిలుస్తారు? సహజ సామర్థ్య పరీక్షల మాపన అర్జుడిగా పిలుస్తున్నారు. ఓకేనా? ఇది సామూహిక కారక సిద్ధాంతం. ఎవరు చెప్పారు? థర్స్టన్. ఎవరు? థర్స్టన్. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఉదాహరణ, ఒక విద్యార్థి గణితంలో ఒక లెక్క చేయాలంటే సహజ సంఖ్యా సామర్థ్యం ఉండాలి, శృతి సామర్థ్యం ఉండాలి, తార్కిక సామర్థ్యం ఉండాలి, మొదలగు మానసిక సామర్థ్యాలు ఒక సమూహంగా పనిచేస్తాయి. ఈ యొక్క సామూహిక కారక సిద్ధాంతం యొక్క నిర్వచనానికి ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ అన్ని సామర్థ్యాలు ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ 5th వన్ చూడండి, స్వరూప నమూనా సిద్ధాంతం. ఏంటండి? స్వరూప నమూనా సిద్ధాంతం అంటే స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? గిల్ఫర్డ్, అతని అనుచరులు. ఎవరు? గిల్ఫర్డ్ మరియు అతని అనుచరులు ఏం చెప్పారు? స్వరూప నమూనా సిద్ధాంతం గురించి దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని మనోవిజ్ఞాన ప్రయోగశాలలో కారక విశ్లేషణ పద్ధతులను, ఏ పద్ధతులను ఉపయోగించారు? కారక విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి 1966లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎవరు ప్రతిపాదించారు? గిల్ఫర్డ్ మరియు అతని అనుచరులు. ఏ సిద్ధాంతాన్ని? స్వరూప నమూనా సిద్ధాంతాన్ని, స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఏ విశ్వవిద్యాలయంలో? దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని మనోవిజ్ఞాన ప్రయోగశాలలో. ఈ స్వరూప నమూనా సిద్ధాంతంలో ప్రజ్ఞా సిద్ధాంతాలలో ఇతర సిద్ధాంతాలు ప్రజ్ఞా స్వభావాన్ని తెలిపితే, ఇప్పటిదాకా చెప్పిన సిద్ధాంతాలు ప్రజ్ఞా స్వభావాన్ని తెలిపితే, ఈ సిద్ధాంతం ప్రజ్ఞ స్వరూపాన్ని కూడా త్రిమితీయం అంటే 3D పొడవు, వెడల్పు, ఎత్తు రూపంలో తెలిపింది. ఈ యొక్క స్వరూప నమూనా సిద్ధాంతం, నమూనా అన్నప్పుడే మోడల్, ఈ నమూనా సిద్ధాంతం ఏంది? త్రిమితీయంగా చెప్పడం జరిగింది ప్రజ్ఞా స్వరూపాన్ని. అంటే మనస్సు 3 ప్రజ్ఞా విశేషాంశాలతో నిర్మితమైందని చెప్పింది. మనస్సు 3 ఏమేమి ప్రజ్ఞా విశేషాలు? 1 విషయం, 2 ప్రచాలకాలు, 3 ఉత్పన్నాలు. విషయం అంటే ఏంది? వ్యక్తి దేనిని గురించి ఆలోచిస్తాడో తెలిపేది విషయం. వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అని తెలిపేది ప్రచాలకాలు. వ్యక్తి ఆలోచన ఫలితాలను సూచించేది ఉత్పన్నాలు. దేనిని గురించి ఆలోచిస్తున్నాడో తెలిపేది విషయం, ఎలా ఆలోచిస్తున్నాడో తెలిపేది ప్రచాలకాలు, దాని ఆలోచన యొక్క ఫలితాలను సూచించేది ఏంది? ఉత్పన్నాలు. ఈ 3 ప్రజ్ఞా విశేషాంశాలతో అంటే పొడవు, వెడల్పు, ఎత్తులాగా ఈ 3 అంశాలతో నిర్మించబడ్డది అని చెప్తారు. ఏంది? స్వరూప నమూనా సిద్ధాంతం. ఈ విషయంలో 5 కారకాలు, ప్రచాలకాలలో 5 కారకాలు, ఉత్పన్నాలలో 6 కారకాలు, అంటే 5 × 5 × 5 150 కారకాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఎవరు? గిల్ఫర్డ్. పరస్పర చర్య జరపడం ద్వారా ప్రజ్ఞ ఏర్పడుతుందని తెలిపిన వారు ఎవరు? గిల్ఫర్డ్. అవేలా పరస్పర చర్య జరపడం ద్వారా ప్రజ్ఞ ఏర్పడుతుంది చెప్పింది గిల్ఫర్డ్. అవేలా? 1 విషయాలు, విషయాలలో 5 అన్నాం కదా. కంటెంట్, విషయం అంటే ఏంటి? కంటెంట్, దేనిని గురించి తెలుపుతుందని చెప్పాం కదా. అందులో విషయాలు చూడండి, ధ్వనులు అంటే సౌండ్స్ అంటే సౌండ్స్ ఏందా? శ్రవ్య జ్ఞానేంద్రియాలు ప్రత్యక్షం చేసుకోగల అంశాలు, స్పర్శం ద్వారా అర్థం చేసుకోగల అంశాలు. శ్రవ్య జ్ఞానేంద్రియాలతో స్పర్శ ద్వారా అర్థం చేసుకునేటి ఏంటి? ధ్వనులు, సౌండ్స్. నెక్స్ట్ చిహ్నాలు అంటే సంకేతాలు, సింబల్స్, అక్షరాలు, సంఖ్యలు, ఇతర గుర్తులతో కూడిన విషయాలు, చిహ్నాలు లేదా సంకేతాలు, విషయాలు ఇవి. నెక్స్ట్ మాటలు అంటే సెమాంటిక్స్, మాటలు, అర్థాలు, భావాలు, భాషా భావ సంబంధిత విషయాలు, అమూర్త అంశాలు, ఇవన్నీ వేటిని సూచిస్తాయి? మాటలు. ఇవన్నీ వేటిని చూపిస్తాయి? మాటలు. నెక్స్ట్ ఏంటి? 4th వన్ ప్రవర్తన, బిహేవియర్. మనిషి యొక్క, మానవుని యొక్క ప్రవర్తనను, ఇతరులతో వారి సంబంధాలను శాబ్దికేతరంగా, ఎలా? శాబ్దికేతరంగా అర్థం చేసుకోవడమే ప్రవర్తన, బిహేవియర్. ఏంటి? బిహేవియర్. ఇందులో లాస్ట్ వన్ చిత్రాలు, ఫిగర్స్. ఏంటండి? ఫిగర్స్, చిత్రాలు. విషయాలలో ఇంకేంటి? చిత్రాలు.
దృష్టి జ్ఞానేంద్రియాలలో ప్రత్యక్షం చేసుకోగల మూర్త అంశాలు, ఆకృతులు, ప్రాదేశిక సంబంధాలు. ఏంటండి? దృష్టి జ్ఞానేంద్రియాలు, దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు ప్రత్యక్షంగా చూసుకొని చేసుకోగల మూర్త అంశాలు, ఆకృతులు, ప్రాదేశిక సంబంధాలు. ఇవేంటి? ఫిగర్స్, చిత్రాలు. ప్రవర్తన అంటే మానవుని ప్రవర్తనను బట్టి ఇతరులతో వారి సంబంధాలు. మాటలంటే ఏంటిది? భాషా భావ సంబంధిత అంశాలు. చిహ్నాలు అంటే అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి కదా, వాటి యొక్క గుర్తులు. నెక్స్ట్ ధ్వనులు అంటే సౌండ్స్, శ్రవ్య జ్ఞానేంద్రియాలు కానీ స్పర్శ ద్వారా అర్థం చేసుకునేటువంటి ధ్వనులు. ఇవి ఏంటి? విషయాలు. దేనిని గురించి ఆలోచిస్తాడు, వేటి గురించి ఆలోచిస్తాడు అవి. ధ్వనుల గురించి, చిహ్నాల గురించి, మాటల గురించి, ప్రవర్తన గురించి, చిత్రాల గురించి ఆలోచిస్తాడు. అదే ప్రచాలకుడు వచ్చేసరి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ఆలోచిస్తాడు? సంజ్ఞానం అంటే కాగ్నిషన్, అర్థం చేసుకుంటాడు. అసలు అంటే ఏంటిది అర్థం చేసుకుంటాడు. ఆవిష్కరిస్తాడు, సమాచారాన్ని గుర్తిస్తాడు. అర్థం చేసుకుంటాడు, ఆవిష్కరించడం, సమాచారాన్ని గుర్తించడం. ఇదే ప్రచాలకం సంజ్ఞానం. ఏ ప్రచాలకం? సంజ్ఞానం. నెక్స్ట్ సమైక్య ఆలోచన అంటే కవర్జెంట్ థియరీ. విశిష్ట ఫలితాలను ఇచ్చే దిశలో ఒక సమస్యకు ఒక సాధనను రాబట్టడం, ఒక సమస్యకు ఒక సాధనని రాబట్టడం. ఇది సమైక్య ఆలోచన. నెక్స్ట్ థర్డ్ వన్ స్మృతి, మెమొరీ. గత అనుభవాలను అవసరమైనప్పుడు జ్ఞప్తికి తెచ్చుకోవడం స్మృతి. ఓకేనా? ఇంకా మూల్యాంకనం ఏంటి? మూల్యాంకనం సంశ్లేషణ, విశ్లేషణ తర్వాత సరైన దానిని ఎంపిక చేయడం. మూల్యాంకనం అంటే ఏంటంటే సంశ్లేషణ, విశ్లేషణ తర్వాత సరైన దానిని ఎంపిక చేయడం, దాని విలువను నిర్ణయించి ప్రామాణీకరించడమే మూల్యాంకనం. సంశ్లేషించాలి, విశ్లేషించాలి, తర్వాత సరైన దాన్ని ఏందో ఎంపిక చేసి దాని విలువను నిర్ణయించి ప్రామాణీకరించడమే ఏమని చెప్పారు? మూల్యాంకనం. ఇది ఎందులో? ప్రచాలకాలలో 4వది. తర్వాత విభిన్న ఆలోచన. 5th వన్ వచ్చేసరికి విభిన్న ఆలోచన, డివర్జెంట్ థింకింగ్. డివర్జెంట్ థింకింగ్ ఒక సమస్యకు వీలైనన్ని సాధనా మార్గాలు సూచించే ప్రయత్నమే విభిన్న ఆలోచన. ఒక సమస్యకు ఒకటే వేలో చూపించడం కాకుండా విభిన్న సాధనా మార్గాలను చూపించడమే విభిన్న ఆలోచన. దాన్ని ఏమంటాము? సృజనాత్మకకు మూలం, సృజనాత్మకతకి మూలం అని చెప్పడం జరిగింది. దేంట్లో ఉంది ఇది? ప్రచాలకాలలో. ప్రచాలకాలలో 5th వన్. ఏమేం చెప్పుకున్నాం ప్రచాలకాలలో? ఆపరేషన్స్ లో సంజ్ఞానం, సమైక్య ఆలోచన, స్మృతి, నెక్స్ట్ మూల్యాంకనం, విభిన్న ఆలోచన. లాస్ట్ థర్డ్ వన్ చూడండి, ఉత్పన్నాలు. ఏంటండి? ఉత్పన్నాలు. ఉత్పన్నాలు అంటే ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ లో ఎన్ని ఉంటాయని చెప్పారు? 6. ఫస్ట్ వన్ చూడండి, యూనిట్స్. అన్ని యూనిట్స్. సంబంధిత అంశాల సమూహాన్ని యూనిట్ అంటారు. ఒక అంశానికి సంబంధించిన సమూహాన్ని ఏమంటారు? యూనిట్ అని పిలవడం జరుగుతుంది. ఇంకా పద్ధతులు లేదా విధానాలు అంటే సిస్టమ్స్. వివిధ భాగాలు యూనిట్ల మధ్య ఇమిడి ఉన్న ఒక క్లిష్ట నమూనా లేదా నిర్వహణ. ఒక క్లిష్ట నమూనా లేదా నిర్వహణ పద్ధతులు కానీ సిస్టమ్స్, విధానాలు. నెక్స్ట్ అంతర్భావాలు, ఇంప్లికేషన్స్. ఇచ్చిన సమాచారం నుంచి జరగబోయే దానిని ఊహించగల సామర్థ్యం. అంతర్భావాలంటే ఇంప్లిఫికేషన్ అంటే ఏంది? ఊహించే సామర్థ్యం. ఇచ్చిన సమాచారం నుంచి నెక్స్ట్ జరగబోయేది ఏందో ఊహించే సామర్థ్యాన్ని ఏమంటారు? అంతర్భావాలు అని పిలువడం జరుగుతుంది. 4th వన్ చూడండి, సంబంధాలు అంటే రిలేషన్. సంబంధాలు అంటే రిలేషన్. 2 లేదా ఎక్కువ వాటి మధ్య పోలికలు లేదా పరస్పర ఫలితాలు. 2 లేదా ఎక్కువ వాటి మధ్య పోలికలు, భేదాలు, పరస్పర ఫలితాలు. ఇప్పుడు చూడండి రూపాంతరాలు. రూపాంతరాలు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్. వ్యక్తి యొక్క జ్ఞానము, ప్రవర్తన, ప్రత్యక్షము, ఆలోచనలలో కలిగే మార్పే రూపాంతరాలు. జ్ఞానం కానీ, ప్రవర్తన కానీ, ప్రత్యక్షంగా చూసింది కానీ వాటిలో కలిగే మార్పులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? రూపాంతరాలు అని పిలవడం జరుగుతుంది. లాస్ట్ వన్ చూడండి, వర్గాలు అంటే క్లాసెస్. సాధారణ ధర్మాలు ఉన్న వస్తువు లేదా విషయ సమూహం ఒక వర్గం. సాధారణ ధర్మాలు అంటే సేమ్ ఉన్న వాటి యొక్క వస్తువు కానీ లేదంటే ఏదైనా ఒక విషయం యొక్క వర్గమే, ఒక సమూహమే ఒక వర్గము. ఇవి ఎందులో? ఉత్పన్నాలు. ఉత్పన్నాలలో 6 ఏమిటివి? 1 యూనిట్స్, 2 పద్ధతులు, 3 అంతర్భావాలు అంటే ఊహించేవి, 4 సంబంధాలు, 5 రూపాంతరాలు, 6 వర్గాలు. ఇవండి.
ఇవెందులో సారూప నమూనా సిద్ధాంతంలో ఉన్న అంశాలు ఏమిటి? 3 ప్రజ్ఞా విశేషాంశాలలో విషయం, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అనే వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కో టాపిక్. విషయాలలో వచ్చినాయి 5. ధ్వనులు, చిహ్నాలు లేదా సంకేతాలు, థర్డ్ వన్ మాటలు, 4th ప్రవర్తన, 5 చిత్రాలు. అదే నెక్స్ట్ ప్రచాలకాలు. ప్రచాలకాలలో వచ్చేసరికి 5. 1 సంజ్ఞానం, 2 సమైక్య ఆలోచన, 3 స్మృతి, 4th వన్ మూల్యాంకనం, 5th వన్ విభిన్న ఆలోచన. థర్డ్ వన్ ఉత్పన్నాలలో వచ్చేసరికి ఏంటిది? యూనిట్స్, పద్ధతులు, విధానాలు, అంతర్భావాలు, సంబంధాలు, రూపాంతరాలు, వర్గాలు. ఇవి స్వరూప నమూనా సిద్ధాంతం ఉంది. ఓకే, ఇప్పటి వరకు మనం ప్రజ్ఞా సిద్ధాంతాలు చెప్పుకున్నాం కదా. ఇవి 5 ఒక రకం అయితే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒక టాపిక్ గా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంటిన్యూగా చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, మన కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ ఒక్కటి మాత్రమే సపరేట్ వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం టాపిక్. ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్.